యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎందుకు అసలు మరణించాలి? ఆయన పరలోకంలో ఉండి ఆజ్ఞాపిస్తే చిటికిలో సమస్తం చేయలేడా? చేయగలడు. కానీ వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆదికాండంలో మీరు మొదటి అధ్యాయం అంతా మీరు చదువుకుంటే, శూన్యంలో సృష్టిని కలుగజేసిన దేవుడు ఏమీ లేని చోట అద్భుతమైన శక్తి కలిగిన ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఇందలి నక్షత్రములను కలిగిన సమస్తాన్ని చేసిన దేవుడు మన విషయానికి వచ్చేసరికి పక్షులకు ఆజ్ఞాపించినట్లు, భూమికి ఆజ్ఞాపించినట్లు, ఇంత పెద్దదైన ఆకాశానికి ఆజ్ఞాపించినట్లు ఆయన నోటి మాటతో ఏదీ చేయలేదు. సృష్టి అంతా చేశాడు. మనలో ఉన్న దాన్ని మాత్రం నోటి మాటతో ఏది కన్ను కలుగుగాక, ముక్కు కలుగుగాక అని ఏమీ చేయలేదు. ఆయన తన రూపములో తన పోలిక చొప్పున తన చేత్తో చేసుకున్నాడు. ఇది అసలు ఎంత గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి సమయంలో తన రూపాన్ని ఇచ్చిన దేవుడు, తన పోలికనిచ్చిన దేవుడు తన వలే తన బిడ్డను చూసుకుని సంతోషించి ఆ మట్టి ముద్దను నుంచోబెడితే చాలా మురిసిపోయాడంట. తన రూపాన్ని తనలో చూసుకుని 2వ అధ్యాయం 7వ వచనములో తన యొక్క నాసికారంధ్రములో జీవవాయువోదగ నరుడు జీవాత్మ అయిన అని రాయబడింది. ఇలాంటి జీవాత్మ అయిన మనుషుడు సృష్టి అంతటి మీద ఏలికగా పెడితే, అంతకుముందే పరలోకములో ప్రధాన దూతగా ఒక కెరూబుల్లో ఒక ప్రకాశమైన దూతగా ఉన్నటువంటి దేవదూత లూసిఫర్ దేవుని సింహాసనాన్ని కూలగొట్టి నేనే సింహాసనాన్ని స్థాపించాలి అనుకొని కొందరు తన అనుచరులైన దూత గణముతో దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన దేవాది దేవుడు ఆ దూతతో యుద్ధము చేసి, సృష్టికర్త అయిన నేను సృష్టించిన నీవు నా మీద తిరగబడతావా అని ఆ దూతలను, లూసిఫర్ తన అనుచరులను కిందకు త్రోసేశారు. ఎవరు మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని సృష్టికి విఘాతం కలిగించాలి, దేవుని ప్రణాళికను నాశనం చేయాలి. ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే, సృష్టిలో ఏది పాడు చేసినా ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ తన రూపంలో తన పోలిక చొప్పున చేసిన మనిషిని నాశనం చేస్తే ఇక మనకు దేవుణ్ణి బాధ పెట్టడానికి ప్రధానమైన అంశంగా మార్చబడుతుంది అనే ఉద్దేశంతో దేవుని కుమారుడైనటువంటి తన రూపంలో తన పోలిక చొప్పున చేసుకున్న ఆదాము మీద కక్ష కట్టాడు. ఆదాము ప్రక్కటెముక నుంచి అవ్వను తీసిన తర్వాత భార్య బలహీనమైన ఘట్టము కాబట్టి ఏమైనా శోధిస్తే బాగుంటుందని 3వ అధ్యాయంలో ఆమెతో మాట్లాడడం, లాలన చేసిన తర్వాత దేవుడు ఈ చెట్టు పండు ఎందుకు తినొద్దు అన్నాడు మీకు తెలుసా? తెలియదయ్యా, మీరు దేవతలు అయిపోతారని, దేవుని తర్వాత ఇక దేవుడు అవుతారని ఆయన ఇట్లా చెప్పాడు అని మాటను మీరేటట్టు చేసి దేవునికి శత్రువుని చేసింది మన పితరుడైన ఆదాము అవ్వలను. ఆ తర్వాత వారి స్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసి చూస్తే, దేవుని మాట కాదు అని సాతాను మాట విని చేయకూడని పని చేసి దేవుని మాట మీరినందుకు వారి మీదకి ఏమొచ్చిందంటే సాతానుకు ఉన్న పాపము, సాతానుకు ఉన్న శాపము, సాతానుకున్న సకలమైన రోగ రుగ్మతలు, సాతానుకున్న మరణము, సాతానుకున్న నరకము, ఇవన్నీ మనిషిలోనికి వచ్చాయి. ఇప్పుడు దేవునికి బాధ కలుగుతుంది. ఇప్పుడు మనుష్యుడు శ్రేష్టమైన వాడిగా చేశాను, తన స్వయంగా మాట్లాడగలిగిన ఆలోచించగలిగిన వివేచన అతనికి ఇచ్చాను. తాడుబట్టి కట్టి ఒక జంతువులాగా తన కట్టి పడేయకుండా స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛను పాపానికి వాడుకున్న కారణాన్ని బట్టి ఏం జరిగింది?
ఇక మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. దేవుని మాట కాదు అన్న పిల్లలలో ఏముంది అంటే జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. దాని ఫలితంగా ఏముందో అక్కడ మనం చూసినప్పుడు అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన పడలేదు అని చెప్పి వాక్యం చెబుతుంది. కనబడేటువంటి పుళ్ళుగావు ఇవి, కనబడకుండా కారే రసి, కనబడకుండా కారే పుండ్లు, ఏర్పడిన పుండ్లు ఇవి ఎక్కడున్నాయి అంటే మనుషుని యొక్క నిలివెల్లా ఉన్నాయి. అవిధేయత అనే రోగం, తెలియకుండా అంటుకున్న శాపం. మీరు గమనించండి, ఇప్పటికీ కూడా అంటువ్యాధులు ఎన్నో ఉన్నాయి. అవి ప్రబలితే మనుషులు ఏమవుతారు? మందు లేని రోగంగా అది పరిగణిస్తే చనిపోతారు. ఇప్పుడు మనిషిని కూడా అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు స్వస్థత లేని, సరిచేయలేని రోగం. అది ఏ రోగము అంటే అవిధేయత కలిగిన పాప రోగం, శాప రోగం. దీని వలన వచ్చింది శాపం వలన పాపము, పాపం వలన మరణము, మరణం వలన నరకము. దేవుని మీద తిరుగుబాటు చేసి అవధేయులుగా మార్చబడిన దేవదూతల కోసము పడిపోయినటువంటి ఆ దురాత్మల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నరకం ఉన్నప్పుడు దేవదూతలే వాళ్ళు పడినప్పుడు ఏమయ్యారు? దేవుని మీద తిరగబడి దేవుని మహిమ కొరకు నిలబడకుండా వారు భూమి మీదకు నెట్టివేయబడినప్పుడు వారు ఈ లోకాన్ని ఏలికలుగా ఏలడానికి లోకం మీదకు వచ్చారు. ఎలాగంటే మన పితృడైన ఆదాముకు సర్వ ప్రపంచాన్ని అధికారంతో ఏలే అధికారం ఇస్తే ఆదామును అవిధేయుని చేసి దేవునికి శత్రువుని చేసి లోక అధికారం అంతా వాళ్ళు తీసుకున్నారు. ₹1 వారసులని యజమానుడు ఏ దిక్కులేని ఒక బాబుని దత్తత చేసుకున్నా అలాగే అధికారిగా అవుతాము. అలాగే ఇప్పుడు పాప సంబంధమైన సాతానుకున్న ఆ పాప సంబంధమైనటువంటి శాపాలు మనుష్యుడు ఎప్పుడైతే అడాప్ట్ అయిపోయాడో అప్పుడే ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. ఇప్పుడు పాపానికి సంబంధించి, శాపానికి సంబంధించి, మరణానికి సంబంధించి, నరకానికి సంబంధించిన పాపము నుండి నా బిడ్డను విడుదల కలిగించాలి. లేకపోతే ఇక పుట్టబోయే ప్రతి తరము నరకంలో ఉంటుంది. అందుకొరకు నా కుమారుడైన క్రీస్తును పంపి విమోచన చెల్లించాలనుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్పవాడు. ఇప్పుడు మనిషికి ఉన్న రోగం ఏంటి? పైకి కనబడే రోగం కాదు. ఏమి రోగం అది? మాయ రోగం. పైకి కనబడే రోగం శరీర రోగం, కనబడకుండా లోపల ఉండేది మాయ రోగం. మీరు ఎప్పుడైనా గమనించండి, అసలు నాతో ఎంత చక్కగా మాట్లాడాడక, ఎంత చక్కగా మనతో ప్రవర్తించాడు, ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదు అని మనం ఎన్నోసార్లు ఎందరో మాటల ద్వారా వింటాము. మనం కూడా అలాంటి వారు తారసపడితే మనం కూడా అలాంటి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే హృదయంలో అంతరంగంలో ఉన్న మాయరోగము ఎవడికి తెలియదు. అందుకే ఏ మనుషుడు ఎట్లాంటి వాడో దేవుని ఆత్మ వివేచన వలన మాత్రమే అది మనకు అర్థమైంది. ఇలాంటి వివేచన సాతానుడు కోల్పోయేటట్టు చేశాడు మనిషిని. ఏం పెట్టి? పాపం పెట్టి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏం చేశాడంటే బలహీనుడిగా మార్చేశాడు. ఇప్పుడు నా దేవుడు ఏమనుకున్నాడంటే నా కుమారుని కొరకు, భూమి మీద ఉన్న నా బిడ్డల కొరకు, ఆదాము సంతానమును బట్టి చెడిపోయిన ప్రతి ఒక్కరిని విడిపించాలని ఆయన భూమి మీదకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 53వ అధ్యాయం 4వ వచనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి చెప్పబడింది ఈ ప్రవచనం? యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారు ఇంకా పుట్టలేదు. పరలోకంలో దేవుని ప్రణాళిక చేయబడింది. ఆ ప్రణాళిక ఎవరికి బయలుపరచబడింది? యెషయా భక్తునికి బయలుపరచబడింది. ఇప్పుడు యెషయా ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో లోకాన్ని రక్షించే ఒక దేవుడు రాబోతున్నాడు, అతడు పొందే శ్రమలు ఇలా ఉంటాయి, అతడు ఈ విధంగా గాయపరచబడతాడు, ఈ విధంగా మనుషులందరి పాపములు ఆయన కలువరి శిలువలో మోసుకుని వెళ్తాడనే విషయాన్ని ముందుగానే దైవజనుడు ప్రవచనం చెప్తున్నాడు. ఆ ప్రవచనములో ఏముందంట? చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడిగా ఆ దేవుడు మార్చబడి, గాయపరచబడి ఆయన నలగగొట్టబడతాడని స్పష్టంగా రాయబడింది. ఎండిన భూమిలో, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కలాగా సొగసు, ఆయన ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కలాగా ఎదుగుతాడని, ఆ తర్వాత ఆయన మనుషులందరి పాపం నిమిత్తము శ్రమ పొందుతాడని, ఆ తర్వాత మనుషులందరి పాపములు ఆయన మోసుకుని వెళ్తూ మన రోగాలను, మన వ్యసనాలను భరించి మొత్తబడిన వానిగా, బాధించబడిన వానిగా, శ్రమనొందిన వానిగా ఆయన మార్చబడతాడని, ఆ తర్వాత ఇన్ని బాధలు ఎందుకు అంటే మన దోషములను బట్టి నలగగొట్టబడతాడు ఒక మహారక్షకుడు వచ్చి. అందుకే క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాలు తపస్సు చేస్తున్న తపోవనములో ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు అనేటువంటి బౌద్ధ మత వ్యవస్థాపకుడు ఉన్నాడు. ఆయన తపస్సు చేసి మనోజ్ఞానమును ఆయన కలిగిన వాడై ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా కాలము తర్వాత 500 సంవత్సరాల తర్వాత, నా తర్వాత ఒక మహాదేవుణ్ణి మనం చూడబోతున్నాం. ఆయన మహా తేజస్సు, ఆయన అనేకమైన వారి హృదయాలను గెలిచి వారి బుద్ధులను సరిచేసి ఒక రాజ్యము స్థాపిస్తాడు. ఆయన వెలుగు అని చెప్పి ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఆ తర్వాత 500 సంవత్సరాలు దాటిన తర్వాత యేసు ప్రభు వారి లోక రక్షకుడు